రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా డబుల్ బొనాన్జా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండింతల పెట్టుబడులు. తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఈ సదస్సులో సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను అందించేందుకే ఈ డాక్యుమెంట్ను రూపొందించామని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ 2 రోజుల సదస్సులో గత 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక్క విమర్శ కూడా చేయకుండా రేవంత్ పరిణితిని ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో 2వ రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి. దేశ విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. 2 రోజుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో మొత్తం మీద 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సదస్సులో తొలి